నమస్కారం. ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. నమస్కారం. నేను ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్ట. నేను మా గుజరాత్ మాతాబా తెలంగాణ ఈ వైస్ ప్రెసిడెంట్ని, మన ముద్రాజ్ సంఘ వైస్ ప్రెసిడెంట్ని, మరియు సికింద్రాబాద్ గుజరాత్ సంఘానికి అడ్వైజర్ని, మరి ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ తెలంగాణ ముద్రాజ్ మహాసభకి స్టేట్ ఎగ్జిక్యూటివ్ని, మరి ఓబీసీ మోర్చా తెలంగాణకి మేధావి సెల్ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ని, మరియు స్టేట్ ఎగ్జిక్యూటివ్ని. నేను ముద్రాజుల ఐక్యమత్యం గురించి చాలా కృషి చేస్తుంటాను. ఆ ముద్రాజులు ఎన్నో వర్గాలు అయినా కూడా అందరూ ఒకటి మీద ఉన్నారు. ముద్రాజులు తెలంగాణలోనే దాదాపు 70 లక్షల మంది ఉన్నారు. మరి ఆంధ్రాలో ఒక 20-30 లక్షల మంది ఉన్నారు. తమిళనాడు మొత్తం కలుపుకొని తమిళనాడు వరకు నాకు ఈ ముద్రాజుల మీద ఐకమత్యం ఉన్నారు, నాతో కలిసి ఉన్నారు. వాళ్ళు ఆ 2 కోట్ల మంది ముద్రాజులు మా వెంబడి నా ఎంబడి కూడా ఉన్నారు. వీళ్ళందరూ వారిని ఎంతోమంది తమిళనాడులో కూడా ముద్రాజులు సోదరులను, డిఎంకేలో ఉన్న 5 ఎమ్మెల్యేలు ముద్రాజులే. వాళ్ళందరూ కూడా నేను కాంటాక్ట్లో ఉన్నాను. వీళ్ళందరి ఆంధ్రలో ఉన్న ముద్రాజు సంఘాలు కూడా కోలీ సమాజ్, మమ్మల్ని గుజరాత్ కోలీ సమాజ్ కూడా ఉన్నది. దాంట్లో కూడా సంబంధించిన నేషనల్ లెవెల్ లీడర్లు కూడా వాళ్ళతో సంపర్కంలో ఉన్నాం. మేము ఈరోజు బీసీలకు పెద్దపీట వేయగల పార్టీ ఏదైనా ఉంది ప్రపంచంలో, దేశంలో కాదు ప్రపంచంలో అంటే బీజేపీ. ఈ బీసీలకు వెన్నుపూస, బీసీల ఆత్మగౌరవాన్ని, అందులో ముద్రాజుల ఆత్మగౌరవాన్ని రక్షించగల సత్తా స్తోమత ఉన్నది అంటే మా 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 సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గారే మా యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మహనీయుడు ఆయన. అలాంటి వ్యక్తి మన దగ్గర ఉండి ఈరోజు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బ్రహ్మాండమైన శాసనం చేశాడు. 10 ఏళ్ళు ఆయన శాసనం బ్రహ్మాండంగా ఉండి వెళ్తూ ముద్రాజులకు పెద్దపీట, ముద్రాజులకే కాదు బీసీలకు పెద్దపీట వేసి ప్రతి ఆల్మోస్ట్ 20 నుంచి 21 జిల్లాల ప్రెసిడెంట్లను బీసీలను చేశాడు ఆ మానీయుడు. ఈరోజు ఆయన చేసిన మంచితనం, ఆయన చేసిన ముద్రాజులకు మరి బీసీలకు చేసిన యొక్క స్టాండర్డ్ ఎంత హై బెంచ్ మార్క్ ఉందంటే, కొత్తగా వచ్చే ఏ ప్రెసిడెంట్కైనా ఆయన లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఆయన లెవెల్ ఆఫ్ బీసీలకు ఆయన ఆత్మీయుల్లాగా మిగిలిపోయి వాళ్ళని దగ్గర తీసుకొని హత్తుకొని వాళ్ళకి అన్నీ చేసి వాళ్ళని నేనున్నాను అని ఒక ఆత్మవిశ్వాసంతో మనల్ని తీసుకెళ్ళాడు. అందుకే మనం ముద్రాజులం. నేను ప్రస్తుతానికి ఓబీసీ మోర్చా తరఫున ఈ యూసుఫ్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఈ ఏరియాలో మరియు జవహర్ నగర్ మరియు అన్ని ఏరియాలో తిరుగుతున్నాను. అన్ని కుల సంఘాలు జరుగుతున్నాను. అన్ని కుల సంఘాల సమీకరణ ఈరోజు ఇక్కడ ఆల్మోస్ట్ 800 నుంచి 1000 మంది వరకు ఇక్కడ ప్రోగ్రాం జరిగింది. దానికి ఎస్పీ బాగలే గారు, మన యానిమల్ హస్బెండరీ మినిస్టర్, నేషనల్ లెవెల్ మినిస్టర్ వచ్చారు. వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ప్రోగ్రాం జరిగింది. వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడి బీసీలకు మోడీ గారు అయితే పెద్దపీట, మరి అనగంగా వాళ్ళకు మోడీ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మోదీ గారి నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఫర్ వ్యవసాయ కూలీలు, వ్యవసాయానికి మరియు రేషనింగ్ అన్ని ప్రతి వస్తువు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఎప్పుడైతే మన సెంట్రల్ నుంచి ప్రతి వస్తుంది కాబట్టి వాగే గారు ఏమనంటే, మనం వారికి రుణపడి ఉన్నాము, మనము వారికి ఆ రుణాన్ని తీసుకోవాలంటే మనం ఈ భారతీయ జనతా పార్టీ ఓటు వేయాలి. దీపక్ రెడ్డి గారు కూడా మరి బీసీలకు ముద్రాలకు చాలా పెద్ద పీట వేస్తారు. వారు చాలా మంచి వ్యక్తి, మంచి చదువుకున్న వ్యక్తి, మంచి జ్ఞాని, మంచి వ్యక్తి. ఆయనకు ఏ రోజు కూడా ఆయన దగ్గర ఏ విధమైన ఆ కల్మషం లాంటిది ఏమీ లేదు. అలాంటి వ్యక్తి మన మధ్యలో ఉండడం, మా బీజేపీలో రావడం, ఆ వ్యక్తి మనతో 7 ఏళ్ళ నుంచి మాతో ప్రయాణం చేస్తూ బ్రహ్మాండ వ్యక్తి, ఒక వెరీ గుడ్ పర్సనాలిటీ, ఈజ్ వండర్ఫుల్ పర్సనాలిటీ. పీపుల్ లవ్ హిమ్. పార్టీలో బయట అందరూ అతన్ని ప్రేమిస్తారు. ఏ రోజు కూడా ఆయన ఏ విధంగా ఆయన డిఫరెన్స్ కాదు. ఈజ్ సో నైస్ పర్సన్. ఈ విషయం ముద్రాజులందరూ వారి యొక్క గౌరవాన్ని నిలబెడుతున్నందుకు దీపక్ రెడ్డి గారికి కంపల్సరీ 100%, 100కు 100% ఈ జూబ్లీహిల్స్లో ఉన్న వాళ్ళందరూ వారిని నిలబడి గెలిపించే రెస్పాన్సిబిలిటీ మాది. నాకు ఈవెన్ షేక్పేట్ ముద్రా సంఘం ప్రెసిడెంట్ కూడా మాకు అక్కడ అడ్వైజర్ని ఈ ఏరియాలో 5-6 డివిజన్లకు నేను
ముజా సంఘాలకు నేను అడ్వైజర్గా ఉన్నాను. వారి ఓట్లన్నీ బీజేపీకి ఇప్పిస్తానని నేను హామీ ఇస్తున్నాను. దానికి ఈ యొక్క దీపక్ రెడ్డి గారు గెలుస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి కూడా దీని గెలుపు వారికి కూడా పెద్ద feather in the cap for Kishan Reddy garu, the winning of the Deepak Reddy garu. We wish him all the best. Thank you very much.